హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ యామ్ అను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయిపోయింది యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసి. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి కొంచెం అది అవ్వలేదు. వర్క్ చేసుకోవడం మళ్ళీ తిరిగి యూట్యూబ్లో వీడియోస్ అలా పెట్టడం కుదరలేదనమాట. ఇక్కడ కొంచెం చలి తగ్గి ఎండ స్టార్ట్ అవుతుంది. మనకి చాలా సంవత్సరాల తర్వాత ఇంత చలిలో ఉండడం అదంతా జరిగింది కాబట్టి కొంచెం బాడీ సహకరించలేదు. చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేసాయి. దానివల్ల వర్క్ చేసుకోవడం అదంతా కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా అంతా సెట్ అవుతుంది కాబట్టి ఇంకా నార్మల్ వర్క్స్కి అయితే చేసేసుకుంటున్నాను. ఒకప్పుడైతే ఒక 1 వీక్ గ్యాప్ వచ్చిన వీడియో అలా పెట్టడం చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయేది. అసలు వీడియో అప్లోడ్ చేయలేదు అదంతా అనేసి. ఇదంతా మనం చూస్ చేసుకున్న వర్క్. మామూలుగా అయితే ఎప్పుడు రెగ్యులర్గా ఒక షెడ్యూల్ చేసుకొని వీడియోస్ పెట్టుకోవడం మంచిది. ఇలా కుదరలేనప్పుడు మాత్రం స్ట్రెస్ తీసుకోవద్దు. ఎవరైనా నాలాగా ఈ ఛానల్ ఉన్న వాళ్ళైతే ప్రశాంతంగా మనం బాగుంటేనే మిగతా వర్క్ ఏదైనా చేయగలుగుతాము. నిదానంగా పెట్టుకోండి. ఇది మన ఛానల్ కాబట్టి మనం నచ్చినట్లు చేయొచ్చు. అంటే స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా మనకు కుదిరినప్పుడు పెట్టుకోవచ్చు. కాకపోతే షెడ్యూల్గా ఒక టైం టేబుల్ ప్రకారం డే బై డేనో లేకపోతే 2 డేస్కి ఒకసారో లేకపోతే 3 డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ అయినా ఒక టైము ఒక డే పెట్టుకుంటే మంచిదనమాట. రీచ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇలాగా ఇప్పుడు నాకు కుదరక నేను ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకుంటున్నాను కదా, అలా కాకుండా. ఇదైతే పాత వీడియోనే. మా వారు మళ్ళీ ఊరైతే వెళ్తున్నారు. ఇంటి వర్క్ జరుగుతుంది కదా, అందుకోసం ఒక 10 డేస్ ఊరైతే వెళ్తున్నారు. ఆఫ్టర్ నా లగేజ్ అదంతా సర్ది పెట్టేశాక నేను నైట్ డిన్నర్ నేను ఫాస్ట్గా తినేస్తాను. అదే ఎర్లీగా తినేస్తాను. 6:30, 7:30 లోపు నాది అయిపోతుంది. ఏది ఉంటే అది ప్రాపర్ డిన్నర్ అనే కాకుండా మార్నింగ్ టిఫిన్స్ ఉన్నా ఏమున్నా సరే అప్పుడు చేసేసుకొని తినేస్తాం. ఈరోజైతే ఇడ్లీ పెట్టేశాను. అందరం మాకు మార్నింగ్ కుదరదు కాబట్టి అందరం కలిసి మంచిగా టిఫిన్స్ అది తినడం. ఎక్కువ టైమ్స్ నైట్ టైమ్సే టిఫిన్స్ అలా పెట్టుకుంటాం. ఇడ్లీ ఇలా ఉంటే ఇది మెయిన్ నైట్ టైం అలా పెట్టుకుంటాము. నేనైతే ఇంటికి ప్లెయిన్ కేక్ చేసి పంపిద్దాం అనుకుంటున్నాను అనమాట. మనం కొత్తగా అవెన్ కూడా తీసుకున్నాం కదా. మా అత్తయ్యకి మేము ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ప్లెయిన్ కేక్ తీసుకొని వస్తాము. అంటే అక్కడ బేకరీలో అలాగా. అలా కాకుండా నేను ఇక్కడి నుంచి చేసి పంపిద్దాం అనుకున్నాను. ఫస్ట్ బ్యాటర్ అది రెడీ చేసి పెట్టేసి అవెన్లో పెట్టేశాక మిగతా వర్క్ నేను చేసుకోవచ్చు అనేసి ముందుగానే మళ్ళీ వచ్చి పిల్లలు అదా డిస్టర్బెన్స్ అలా ఏమి లేకుండా, అంటే డిన్నర్ అది ఇచ్చే ప్రాబ్లం లేకుండా ఇడ్లీ చట్నీ అలా కారపొడి చేసేసి సైడ్కి పెట్టేశాను. వాళ్ళు వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తారు. ఇంకా నా వర్క్ నేను చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ దీంట్లో మధ్యలో అటు ఇటు వెళ్ళడానికి కుదరదు కాబట్టి నేను ఇంగ్రీడియంట్స్ అన్నిటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవాలనుకుంటే తప్పకుండా చెక్ చేసుకోండి. అవెన్లో కేక్ చేయడం నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి మీకు తెలుసు కదా, నేను కొత్తగా తీసుకున్నాను. వాటి కోసం ఫస్ట్ ఎలా చేసుకుంటున్నానంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఫస్ట్ ఇలాగా జల్లించి పెట్టుకుంటున్నాను. ఏవేవి ఎంతెంత తీసుకున్నాను అనేవి మెజర్మెంట్స్తో పాటు నేను ఏ ఇంగ్రీడియంట్స్ వాడాననేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడైతే ఫస్ట్ మనం వాడే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను కదా డ్రై ఇంగ్రీడియంట్స్లో. కార్న్ఫ్లోర్ వల్ల ఏంటంటే టెక్స్చర్ అనేది బాగుంటుంది, ఇంకా స్మూత్గా వస్తుంది కేక్. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని జల్లించుకొని అలా పక్కన పెట్టుకున్నాక కేక్ టిన్స్ అనేవి నేను రెడీ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న మెజర్మెంట్స్కి 1 kg మనకి డ్రై కేక్, అదే ప్లెయిన్ కేక్, స్పాంజ్ కేక్ అయితే వస్తుంది. మనం దీంతో డ్రై కేక్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే మనం కూల్ కేక్ అయినా ఏ కేక్ అయినా చేసుకోవచ్చు. లేయర్స్ లాగా కట్ చేసి పెట్టుకొని ఇక 2 కేక్ టిన్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను. ఒకటి 8 ఇంచ్ది, ఒకటి 6 ఇంచ్ది. ఈ కేక్ టిన్స్ అయితే చాలా మందంగా, అంటే చాలా గట్టిగా ఉంటాయి. నేను ఇక్కడ పటియాలా నుంచి కొరియర్ చేయించుకున్నాను అనమాట. ఇవైతే నేను ఫస్ట్ ఎక్కువ చాలా ఐటమ్స్ నేను కలకత్తాలో కొనుక్కున్నాను, కానీ అప్పుడు నా దగ్గర అవెన్ లేదు కాబట్టి స్క్వేర్ టిన్స్ తీసుకోలేదు. అవెన్ ఉంటే స్క్వేర్ టిన్స్ మంచిగా సెట్ అవుతాయి అనేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను ఎగ్ వైట్స్, ఎగ్ ఎల్లోస్ అనేవి సపరేట్ చేసి పెట్టుకున్నాను. అలాగే షుగర్ పౌడర్ కూడా ఇలాగ మామూలు షుగర్ని మనం మిక్సీలో వేసుకొని పట్టుకొని ఇలాగ షుగర్ పౌడర్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే మనం యూస్ చేసే ఎసెన్స్ అవన్నీ తీసి కూడా పక్కన పెట్టుకున్నాను. నేను ఇంకా ప్రీ హీట్కి అయితే పెట్టలేదు, ఎందుకంటే మనం ఎగ్తో స్పాంజ్ చేసేటప్పుడు టైం పట్టుద్ది కాబట్టి ముందుగానే ప్రీ హీట్ పెట్టేసాం అనుకోండి, తర్వాత మనం ఇవన్నీ రెడీ చేసుకునే లోపు మనం పెట్టుకున్న ప్రీ హీట్ అంతా పోతుందన్నమాట. అది కూడా అందుకోసం అనేసి ముందుగా మనం ఏమేం కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. కేక్ టిన్స్, నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకొని పక్కన పెట్టుకొని, వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనకి చేతికి దగ్గరలో పెట్టుకొని ఆ తర్వాత మనం వెళ్ళి ప్రీ హీట్ అనేది పెట్టుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను. చూసారు ఇక్కడ బ్లేడ్స్ అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి ఎగ్ వైట్స్ అనమాట. చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం బేకరీలో ఎలా అయితే చేసుకుంటాం చూడండి, అంత బాగా వస్తుంది అనమాట. మంచి స్పంజీగా, అది స్పాంజ్, అసలు మన స్పాంజ్ పట్టుకుంటే ఎలా వస్తుంది అలా అయితే వస్తుంది ఈ కేక్. అలాగే మనం ఇందులో వెనిలా ఎసెన్స్, అలాగే పైనాపిల్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటాము. ఉంటే బటర్ ఎసెన్స్, మిల్క్ ఎసెన్స్ యాడ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇలాగా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఇంకా నేను బీట్ చేయలేదు ఎగ్స్ని. చూసారు కదా, ఎగ్ వైట్స్ని ఫస్ట్ మనం బీట్ చేసుకుంటాం, అలా బీట్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళి నేను అవెన్ ప్రీ హీట్ అనేది పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ అవెన్ సెట్టింగ్స్ అనేవి నాకు కూడా కొత్త. కేక్ స్పాంజ్ రెడీ చేయడం ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు అవెన్లో. ఇలాగ చాలామంది కొత్తగా అవెన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏదైనా రెసిపీ ట్రై చేసినప్పుడు ఫెయిల్ అయితే మీరు అసలు కంగారు పడమాకండి. మన అవెన్ సెట్టింగ్ మనకు తెలియాలంటే అలా ఫెయిల్ అయితేనే కదా తెలిసేది. టెంపరేచర్ ఇంత పెట్టుకోకూడదు, టైమింగ్ ఇలా పెట్టుకోకూడదు, ఈ రాడ్ ఆన్ చేసుకోవాలి, ఈ రాడ్ ఆన్ చేసుకోవాలి అనేసి. ఫస్టే సక్సెస్ అయిపోతే గుడ్. ఒకవేళ మిస్టేక్ అయినా కంగారు పడమాకండి, మనం అవెన్లో ఏదో తేడా ఉందనేసి. ఒక్కొక్కసారి అలా అవుతుండొచ్చు. నేను ఫస్ట్ బ్రౌనీ చేశాను, బాగా వచ్చింది. సెకండ్ టైం నేను రాగి బ్రౌనీ చేశాను అనమాట అవెన్లోను, అప్పుడు ఫెయిల్ అయ్యింది. తర్వాత గార్లిక్ బ్రెడ్ చేశాను, దానికి టైం పట్టింది చాలా బేక్ అవడానికి. అలాగా నాకు కొంచెం ఇక్కడైతే నేను నేను కేక్ మనం 160 170 డిగ్రీస్ లో బేక్ చేస్తాను కాబట్టి నేను 160 లో పెట్టుకుంటున్నాను. 160 165 అలాగా టెంపరేచర్ సెట్ చేసుకున్నాను. అలాగే కేక్ మనం బోత్ రాడ్స్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చూడండి టెంపరేచర్ కూడా మనకు ఆ నాబ్ ఉంది కదా, చూసుకోండి ఆ డాట్ ఎదురుగా పెట్టుకుంటున్నామా లేదా. మనకి బోత్ రాడ్స్ డాట్ ఎదురుగా పెట్టుకున్నామో చెక్ చేసుకోవాలి. ఒకసారి 170 180 కూడా అవుతుంది కదా, బ్లాక్ మార్క్. అలాగే కాబట్టి ఫస్ట్ బోత్ రాడ్ ఆన్ చేసుకోవాలి. ప్రీ హీట్ అయితే చేసుకుందాం. ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇదైతే బోత్ రాడ్స్ ఆన్ చేసుకుంటాము. పైన రాడ్స్ అయితే ప్రీ హీట్ అయిపోయాక మనం కేక్ ని ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి కూడా ఉండొచ్చు, లోవర్ రాడ్స్ ఉన్నాయి కదా అవి మాత్రం. నాకైతే కింద రాడ్ ఆన్ చేసుకుంటే ప్రీ హీట్ పెడుతున్నాం కాబట్టి 10 మినిట్స్ అయితే టైమర్ పెట్టుకుంటున్నాను. అలాగే మనం అది హీట్ చేసేసరికి 10 మినిట్స్ రెడీ చేస్తున్నాను. నేను 10 మినిట్స్ మనం ఆన్ చేయగానే మనకి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి 10 మినిట్స్ పెట్టుకున్నాను. 10 మినిట్స్ కి ఎదురుగా మీరు 10 మినిట్స్ ఫస్ట్ పెట్టుకొని ఏవి రెడీ చేసుకోకుండా ఉంటే అలా మన అవెన్ ప్రీ హీట్ అయిపోయి ఆ హీట్ అంతా కూడా డౌన్ అయిపోతుంది. చూద్దాం ఎలా అవుతుంది. అందుకని ఫస్ట్ గా ఇప్పుడైతే నేను మీకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుని ఆ తర్వాత అవెన్ సెట్టింగ్స్ అనేవి సెట్ చేసుకోండి. ఆ లోపు అవెన్ ప్రీ హీట్ అయిపోయేలోపు ఇప్పుడు వచ్చి నేను ఎగ్స్ని బీట్ చేసుకొని బ్యాటర్ మిక్స్ చేసుకుంటాను. మనం ఎగ్స్ మిక్స్ చేయడానికి ఏంటంటే టైం పట్టుద్ది. సేమ్ నేను ఇక్కడైతే కొంచెం లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎగ్ వైట్స్లో. అలాగే ఒక ½ టీ స్పూన్ అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను 6 ఎగ్స్ తీసుకున్నాను, 1 కేజీ స్పాంజ్ కోసం తీసుకున్నాను అనమాట. ఒక ½ కేజీ అంతా ఇంట్లో ఉంచుతాను, మిగతాదంతా అత్తమ్మ వాళ్ళకి పంపించడం కోసం అనేసి. అందులోనే షుగర్ పౌడర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకొని, మనకు తెలుసు కదా సేమ్ మనం విపింగ్ క్రీమ్ని ఎలా అయితే బీట్ చేసుకుంటామో స్లోగా స్టార్ట్ చేసి కొంచెం అవి ఇంక్రీజ్ అవ్వగానే బ్యాటర్ అనేది స్పీడ్ పెంచుకుంటూ ఎలా అయితే చేసుకుంటా సేమ్ అలానే మనం షుగర్ అనేది మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఒకసారి స్పీడ్ చేంజ్ అయ్యాక అంటే 1 నుంచి 2కి, ఇప్పుడు నేను హవెల్స్ బీటర్స్ వాడుతున్నాను, 1 నుంచి 2కి అలాగ వెళ్ళిపోయాక మళ్ళీ 2 నుంచి 1కి రాకూడదు అనమాట. అంటే హై నుంచి మళ్ళీ లోకి రాకూడదు. అలా మన స్పీడ్ పెంచుకుంటూ పోవాలి కానీ తగ్గించుకుంటూ పోకూడదు. ఇలాగా మంచిగా వాల్యూమ్ క్రియేట్ అయ్యేటట్లు మనం తీసుకున్న అదే ఎగ్ వైట్స్ ఉన్నాయి కదా దానికి 4 టైమ్స్ అయ్యే వరకు, అంటే విపింగ్ క్రీమ్ లాగా స్టిఫ్గా వచ్చే వరకు అయితే బీట్ చేసుకోవాలి. సేమ్ విపింగ్ క్రీమ్లో ఎలా అయితే స్టిప్ పీక్ అనేది వస్తుంది చూడండి, అలా రావాలి. అప్పటి వరకు మనం అనేది బీట్ చేసుకోవాలి. అలాగే కలర్ కూడా మంచిగా వైట్ కలర్లో వస్తుంది అనమాట, ఫోమ్ లాగా క్రియేట్ అవుతుంది, మంచిగా ఏరియేషన్ అయ్యి, అందుకని మన కేక్ అంత స్మూత్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేనైతే అగారో తీసుకున్నా కదా ఓటీజీ, నేను ఇదే తీసుకోండి అని రికమెండ్ చేయను. అలాగే ఇంకోటి ఏదో తీసుకోవద్దు అనేసి ఇంకో బ్రాండ్ ఏదో చెప్పను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. నేను ఈ అవెన్ తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా వీడియోస్ చూసాను అనమాట. కొంతమంది అది బాగుంటుంది అంటారు, కొంతమంది ఇది బాగుంది అంటారు. తర్వాత రివ్యూస్లోకి వెళ్ళాక పాజిటివ్స్ ఎలా అయితే ఉంటున్నాయో 3 పాజిటివ్స్ ఉంటే 2 నెగిటివ్స్ కూడా ఉంటున్నాయి. అది ఏ బ్రాండ్కైనా సరే. ఇంకా సరే ఏదైనా సరే మనం తెచ్చి వాడే అంతవరకు అయితే మనకు తెలియదు అన్నట్లు ఎక్కువ అయితే అగారో యూస్ చేస్తున్నారు, అందుకోసమే నేను తెచ్చుకున్నాను. మిగతా బ్రాండ్స్ అయితే పెద్ద పెద్ద ఉంటాయి కదా, మొరుపి రిచర్డ్స్, ఫిలిప్స్, హ్యావెల్స్ ఇలా కూడా ఉన్నాయి కదా, వీటికైతే ఏమంటున్నారంటే ఏమన్నా రిపేర్స్ అలా వస్తే వాటికి బ్రాండ్కి సంబంధించిన అవి ఉంటాయి కదా, వీటిని ఏమంటారు, మనం ఏదైనా రిపేర్ వేస్తే వెళ్ళి చేయించుకుంటాం కదా, అలాంటివి ఉంటాయి. అగారో వాటికైతే అలాంటివి ఉండవు అనేసి అది కూడా అన్నారనమాట. కానీ నేను ఇదే ట్రై చేద్దాం అన్నట్లుగా ఇది తీసుకున్నాను. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏంటంటే మనం చెప్పలేము, ఏవైనా సరే ఎంత మంచి బ్రాండ్ అయినా లేకపోతే చిన్న చిన్నవి ఇలాంటివి అయినా సరే మనం చెప్పలేము ఎప్పుడు రిపేర్ వస్తాయో ఎప్పుడు పాడైపోతాయో అని. నేను వాడేది దీంట్లో వచ్చి హెవెల్స్ వాడతాను, చాలా మంచిగా వర్క్ చేస్తుంది. నేను దీంట్లో రేటింగ్ నేర్చుకున్నాను, 3.5 years అలా మంచిగా వర్క్ చేస్తుంది. అలాగే నేను ఫింగర్ స్టిచ్చింగ్స్ వాడతాను, అది కూడా చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఓకే, ఇలాగా అలా కాకుండా నేను సామ్సంగ్ E5 అని మొబైల్ కొనుక్కున్నాను. సామ్సంగ్ బ్రాండెడ్ అయితే
అదేంటంటే తీసుకున్న 1 ఆర్ 2 మంత్స్‌కే పాడైపోయింది. 16,000 పెట్టి మేము ఇప్పుడు 2015లో కొన్నాము. తీసుకున్న 2 మంత్స్‌కే పాడైపోయింది. అలా చెప్పలేము ఏది ఎప్పుడు రిపేర్స్ వస్తాయో. ఉన్నన్ని రోజులు మంచిగా వాడుకుందాం. అదే ఇప్పుడు మన దాంట్లోకి నేను అదే తీసుకున్నాను చెప్పినప్పుడు కొంతమంది మేము కూడా తీసుకున్నాం, వాడుకుంటున్నాం, వర్క్ చేస్తుంది బాగానే అని అనేసి పెట్టారు. కొంతమంది వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్స్ కూడా పెట్టారు. అంటే ఒక 1 ఇయర్ తర్వాత సరిగా వర్క్ చేయట్లేదు అనేసి. ఇంకా అది మన చేతుల్లో లేదు, చెప్పలేం ఎప్పుడు ఏవి రిపేర్ వస్తాయో. ఇంకా మంచిగా ఉండి మంచిగా మనకు వర్క్ చేయాలి అని అనుకోవడమే. ఒకవేళ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా పెట్టండి, ఎందుకంటే మిగతా తీసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. అంటే ఎవరైనా సరే కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏదన్నా ఒకటి తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవాలి వద్దా అనేసి. నేను ఇది కరెక్టా కాదా అని ఇంకా మీకు చెప్పలేను అనమాట, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే తీసుకున్నాను, యూజ్ చేస్తున్నాను. ఒక 3-4 ఐటమ్స్ అయితే బేక్ చేశాను, నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇన్ని డేస్ గ్యాప్ తీసుకొని ఇంతవరకు ఇంకేం బేక్ చేయలేదు. ఇంకా కుకీస్ అవన్నీ బేక్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం నేను సెట్ అయిపోయాక అప్పుడు ట్రై చేసి ఇంకొక 3-4 మంత్స్ అంతా వాడాక ఆ తర్వాత మీకు చెప్తాను తీసుకోవాలా వద్దా, బెటరా కాదా అనేసి. ఇప్పటికైతే నేను ఏదైతే అది అయిందనేది నేను తీసుకున్నాను. చాలామంది వాడుతున్నారు, అది కూడా చూసాను. సరే మనం కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా నేను ఇది తీసుకున్నాను. మీకు చూసాను కదా పక్కన చూసాను ఎంత వీపింగ్ క్రీమ్ లాగా స్టిక్గా మళ్ళీ హీట్ చేశాను ఎగ్ వైట్స్ని. అలాగా ఎగ్ ఎల్వైట్స్లో కూడా కొంచెం షుగర్ ఉంచుకొని చిన్న పౌడర్ని అందులో వేసి, అలాగే మిల్క్ పైనాపిల్ కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ ఎసెన్స్ కూడా వేసి ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలాగా విస్క్ చేసుకోవాలన్నమాట. మంచిగా బీట్ చేసుకొని ఇంకా మనం అవేనైతే హీట్ అవుతూ ఉంది. అందుకే మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నా, కొంచెం వీడియో లాంగ్ అయినా కొత్తగా యూజ్ చేసే వాళ్ళైనా అసలు అవే గురించి నాలెడ్జ్ లేని వాళ్ళకైనా యూజ్ అవుతుంది. నాకు కూడా లేదు, చేసి నేను తెలుసుకుంటున్నాను. నాకు ఇంకా అవే గురించి బాగా తెలుసుకుంటాను. ఇప్పుడు ఒకటి చేస్తూ ఉంటే ఆ టైంకి ఏదైనా నేను గమనిస్తే అది నోట్ చేసి పెట్టుకుంటాను అనమాట, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చెప్పచ్చు అన్నట్లుగా. తర్వాత చక్కగా అది బీట్ చేసుకున్నాక ఎగ్ ఎల్లోస్ని కూడా ఆల్రెడీ మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్ వైట్స్ కొంచెం తీసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్ వైట్స్ అనేది స్టిఫ్గా ఉంది కదా, ఒకేసారి దాంట్లో యాడ్ చేస్తే సరిగా మిక్స్ అవ్వదు కాబట్టి కొంచెం ఎల్లోలోకి వైట్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ వీటన్నిటిని కలుపుకొని ఎగ్ వైట్స్లోకి అనేది తీసుకుంటున్నాను. వీటిని నిదానంగా మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా డ్రై ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మనం జల్లించి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చూసారు కదా ఎంత మనకు బౌల్ ఫుల్గా అయిపోయింది బ్యాటర్ అనేది. దాంట్లో ఉన్న ఏరియేషన్ అనేది పోకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. వన్ సైడే మిక్స్ చేసుకోవాలి, లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ అయినా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఎలా పడితే అలా మిక్స్ చేసుకున్నామంటే మనం దాంట్లో ఉన్న ఏరియేషన్ అంతా పోతుంది. తర్వాత నేను ఒక కప్లో 1/4 కప్పు కరిగించిన బటర్ అలాగే మిల్క్ తీసుకున్నాను. కరిగించిన బటర్ లేకపోతే ఆయిల్ అయినా తీసుకోవచ్చు, అంటే బటర్ అయినా ఆయిల్ అయినా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. 1/4 కప్ మిల్క్, 1/4 కప్ ఆయిల్. నేనైతే ఇక్కడ బటర్ తీసుకుంటున్నాను, టేస్ట్ ఇంకా బాగుంటుంది బటర్ అయితే. తర్వాత మనం ఈ డ్రై కేక్స్ని ఎలా ఇంకా చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి, మిల్క్ పౌడర్ యాడ్ చేసి టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇది టూటీ ఫ్రూటీలో చేస్తున్నాను అనమాట, టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే నట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ఏమి యాడ్ చేసుకోకుండా ప్లెయిన్ కేక్ లాగా కూడా రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ అలాగే కొంచెం మనం మిల్క్ అలాగే బటర్ తీసుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకుంటూ లమ్స్ లేకుండా బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. నేను కేక్ టిన్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా, పాప వచ్చేసరికి దానికి ఆయిల్ అప్లై చేస్తుంది అనమాట. ఇక్కడైతే నేను బేకింగ్ మెటీరియల్ ప్రెజెంట్ వరకు పటియాలా నుంచి కొరియర్ చేయించుకుంటున్నాను. ఎక్కువ ఉన్నాయనుకోండి, ఒక 4-5 కేజీస్ వెయిట్ ఉంటే వాళ్ళకి బస్కి వేస్తున్నారు, అంబాలాకి బస్కి వేస్తారు. నేను బస్ స్టాండ్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాను. లేకపోతే కొంచెం సామాన్ అనుకోండి, అవి కొరియర్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు చండీగఢ్ అలాగా చూస్తున్నాను అనమాట, బేకింగ్ మెటీరియల్ షాప్స్ ఏమన్నా మంచిగా ఉంటే. ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత అయినా కొంచెం మనం స్టార్టింగ్ కదా, కొత్త కదా, ఇక్కడికి వచ్చి తెలియదు కాబట్టి ఫస్ట్ నేను పటియాలా నుంచి తెప్పించుకున్నాను. తర్వాత ఇంకా సెర్చ్ చేసుకొని ఇక్కడ చండీగఢ్ నుంచి అలా వెళ్ళి తీసుకొచ్చుకుంటాం. ఇలాగ ఏదైనా ప్లేస్కి వెళ్తే కొంచెం మనకు ఆ మెటీరియల్ ఇదంతా ఎక్కడ దొరుకుతుంది ఇది అనేది కొంచెం టైం పట్టిద్ది, కొంచెం మనీ వేస్ట్ అవుతాయి, కానీ కొన్ని రోజులకైనా మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసరికి 3-4 మంత్స్ అవుతుంది కదా. ఫస్ట్ అయితే 2 టైమ్స్ 3 టైమ్స్ అక్కడి నుంచి తెప్పించుకున్నాను పటియాలా నుంచి. నేను ఈ బేటర్లోనే కొంచెం టూటీ ఫ్రూటీ యాడ్ చేసి అలాగే 2 కేక్ టిన్స్లో ఈవెన్గా చూసుకుని నాకు ఐడియా వచ్చేసింది కదా, ఏ కేక్ టిన్లో ఎంత వేయాలి అనేది, ఎంతవరకు మనం ఫిల్ చేయాలి అనేది. అంటే హాఫ్ అంటే కొంచెం ఎక్కువ ఫిల్ చేసుకోవచ్చు, ఎగ్తో చేసినైతే. ఎగ్లెస్ అయితే హాఫ్ మాత్రమే ఫిల్ చేయాలి. తర్వాత పైనుంచి కూడా నేను టూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేశాను.
దీనిలో అయితే మనకి చక్కగా స్క్వేర్ కేక్ టిన్స్ అయితే వస్తాయి. నేను ఇక్కడ 6 ఇంచ్ చెప్పాను కదా, 8 ఇంచ్ కేక్ టిన్స్ అయితే వాడుతున్నాను. చూసారు కదా ఆరాంగా వచ్చేసినాయి. ఇది 48 లీటర్స్ అనమాట. ఇప్పుడు మనకి ఎక్కువ కేక్ టిన్స్ ఉన్నప్పుడు మనకి ఇంకొకటి కూడా ఇస్తారు ర్యాక్. బ్లాక్ కలర్ది చూపించాను కదా, అందులో కూడా మనం పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండే కాబట్టి నేను మిడిల్లో పెట్టుకొని, ఇప్పుడు వచ్చేసరికి నేను సేమ్ టెంపరేచర్ అనేది 160 ఉంచాను. ఆల్రెడీ మనకు ప్రీ హీట్ అయిపోయింది కాబట్టి కింద రాడ్ మాత్రమే ఆన్ ఉంచాను. మనం ఫ్యాన్ కూడా ఆన్ చేసుకుంటే ఈవెన్గా బేక్ అయిపోద్ది అనమాట. నేను ఒక 10 మినిట్స్ ఫ్యాన్ ఆన్ ఉంచి తర్వాత ఆఫ్ చేశాను అనమాట. ఇవి చేస్తూ ఉంటే తెలుస్తుంది కదా మనకి. టైమర్ వచ్చేసరికి నేను ఇక్కడ 25 మినిట్స్ పెట్టాను. 2 కేక్ టిన్స్ ఉన్నాయి కదా. టైమర్ అనేది ఏంటంటే మనం యూస్ చేసే బ్యాటర్ని బట్టి, ఇప్పుడు మనం 2 kgs బ్యాటర్ పెడుతున్నాం అనుకోండి, దానికి టైమింగ్ అనేది ఇంకొంచెం పెరగచ్చు. లేకపోతే ఇంకా తక్కువ అనుకోండి, ఇది 1/2 kg నేను పెడుతున్నాను అనుకోండి, 15 మినిట్స్లోనే అయిపోవచ్చు అలాగనమాట. నాకు ఇది 20 మినిట్స్లోనే అయిపోయింది. అంటే మనకి విజిబుల్ అవుతుంది కదా, చూస్తే అర్థమవుతుంది బేక్ అయింది అన్నట్లుగా. నేను ఒకసారి 22 మినిట్స్ దాకా అప్పుడు తీసి చెక్ చేశాను అనమాట. మంచిగా బేక్ అయిపోయింది. 25 మినిట్స్ కూడా పట్టలేదనమాట. ఒకవేళ ఇంకా కేక్ బ్యాటర్ ఎక్కువ ఉంటే టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఈ టైమింగ్ అనేది మనం చెప్పలేము. మనం యూజ్ చేసే కేక్ బ్యాటర్ని బట్టి టైమింగ్ అనేది ఉంటుంది. అలాగా కేక్ టిన్ పట్టు కూడా అదే నేను ఇవి 7 ఇంచ్ కేక్ టిన్లో 5 ఇంచ్ కేక్ టిన్లో పెట్టానంటే అది విడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం టైం పట్టింది బేక్ అవ్వడానికి. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొన్న ఒక సిస్టర్ కమెంట్ చేశారు కదా, 2 kg కేక్ బ్యాటర్ అయితే వేస్ట్ అయిపోయింది. నేను 2 రాడ్స్ ఆన్ చేశాను అవెన్లో, సేమ్ అగార్ అవెనే అన్నారు. 2 రాడ్స్ ఆన్ చేశాను, సరిగా బేక్ అవ్వలేదు అన్నారు. 180 డిగ్రీస్ మనం కేక్కి పెట్టుకోం సిస్టర్, 160 170 కానీ పెట్టుకోవాలి. కింద రాడ్స్ అనేవి ఆన్ చేసుకోవాలన్నమాట. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. చూసారు కదా, నేను అలానే చేశాను, నాకు వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. 20 మినిట్స్కి అయితే చక్కగా అయిపోయింది. ఎగ్లెస్ అయితే ఇంకొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను ఎగ్లెస్ స్పాంజ్ కూడా ట్రై చేశాను. అది కొంచెం టైం ఎక్కువ పట్టింది ఎగ్తో చేసిన దానికన్నా కూడా. ఒకవేళ టెంపరేచర్ అవన్నీ మనకి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇంత పెట్టామనుకొని ఇంతే పెడతాము, లేకపోతే ఇలాగ ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కంగారు పడమాకండి. ఎందుకంటే నేను రాగి బ్రౌనీ చేసినప్పుడు ఫెయిల్ అవ్వగానే ఇంత నేను మీకు చెప్తున్నాను కదా, నాకే అనిపించింది అయ్యో ఇలా చేశాను, దీంట్లో ఇది సరిగా బేక్ అవ్వదా అన్నట్లుగా. కాకపోతే రెండోసారి మళ్ళీ నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం చూసుకొని అదే మీద పెట్టి చేస్తే సెకండ్ టైం బాగా వచ్చింది రాగి బ్రౌనీ చేసినప్పుడు. అందుకోసమని చెప్తున్నాను. ఫెయిల్ అయితే అయింది, ఇంకోసారి ట్రై చేయండి. నాకైతే ఈ కేక్ స్పాంజ్ అవెన్లో కన్నా కూడా స్టవ్ మీదే బాగా వచ్చిందని అనిపించింది. బాగా అంటే అవెన్లో పెడితే ఏంటంటే సైడ్స్ మనం బటర్ పేపర్ యాడ్ చేయం కదా, సైడ్స్ బటర్ పేపర్ వేయకపోతే సైడ్స్ అనేవి హార్డ్ వస్తున్నాయి. స్టవ్ మీద అయితే ఇంత హార్డ్ అనిపించదు, కొంచెం అవెన్లో అయితే కొద్దిగా హార్డ్ వస్తున్నాయి. అదొక్కటే నాకు స్టవ్ మీదే బెటర్ ఏమో కేక్ స్పాంజ్ వర్క్ అయితే అని అనిపించింది అనమాట. అంటే దాంతో దీంతో పోల్చుకుంటే స్టవ్ మీద బాగా అవుతుంది అని అనిపించింది. కేక్ స్పాంజ్ చూసారా ఎంత బాగుందో. నేనైతే కొన్ని ఇలాగ పీసెస్లా కట్ చేసి ప్యాక్ చేసి ఇంటికి పంపిస్తాను. మీకు కొంచెం మా కోసం ఉంచుకుంటాను అనమాట. ఎంత స్పాంజీగా వచ్చింది చూడండి. మంచిగా ట్యాప్ చేయండి, లేకపోతే అలా హోల్స్లా ఉంది కదా పెద్ద పెద్దవి, అవి ఎయిర్ పాకెట్స్ అనమాట. మనం సరిగా ట్యాప్ చేయకపోతే అలాగా వస్తాయి. చూసారు కదా, ఎంత ప్రెస్ చేస్తుందో మళ్ళీ దాని ప్లేస్లోకి వస్తుంది. అంత స్పాంజీగా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అవెన్లో బేక్ చేసుకోవాలనుకుంటే కేక్ స్పాంజ్ని ఎలా బేక్ చేసుకోవాలనేది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. తప్పకుండా ఇది ట్రై చేయండి. బేకరీలో కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసుకున్న కేక్ స్పాంజ్. అది ప్లెయిన్ కేక్, డ్రై కేక్ కూడా అనుకోవచ్చు. మనకి జర్నీస్ కానీ ఎప్పుడైనా పిల్లలకి ఇంట్లో ఇవ్వడానికి కానీ హ్యాపీగా చేసుకోవచ్చు. దీనికి మనకు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా యూస్ చేసుకొని మంచిగా హెల్తీగా ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కేక్ స్పాంజ్ రిలేటెడ్గా కానీ అవెన్ రిలేటెడ్గా కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. చూసుకొని లేట్ అయినా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.